ఎందరో సామాన్యులకు సైతం రాజకీయ ఉన్నతిని కల్పించిన మహోన్నతుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభమని, అటువంటి మహానేత తమందరి ముందు లేకపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నామని పెద్దాపురం మాజీ మండలాధ్యక్షులు గోపు చంటిబాబు కిడ్స్ విద్యాసంస్థల అధినేత బేతినేడి శ్రీనివాసరావు ఉద్వేగానికి లోనయ్యారు. మండల కేంద్రం కెల్లంపూడిలో ఉన్న ఉద్యమ నేత ముద్రగడ నివాసానికి చేరుకున్న వారంతా ఆయన సమాధి వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించడంతో పాటు వారు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి యనమదల రామకృష్ణుడితో పాటు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, శాసన మండలి ప్రస్తుత చైర్మన్ జాన్ మోజెస్, అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ తన అనుచరులతో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభన్ నివాసానికి చేరుకుని ముద్రగడ కుటుంబ సభ్యులను, అలాగే ఆయన కుమారులైన ముద్రగడ బాలు, గిరిబాబులను పరామర్శించి ఓదార్చారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చిన వారిలో జడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్, అలాగే జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణైన జ్యోతులమ్మణి, దివిలి మాజీ సర్పంచ్ కొత్తెంకోటి, అదేవిధంగా వేలాది మంది అభిమానులతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.